హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. చిరు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కోసం ఇటు ప్రభుత్వము ఏదైతే ఆపరేషన్ రోప్ని చేపడుతుందో అందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఇటు సిటీలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫుట్పాత్ ఆక్రమణలు కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఏదైతే ఇటు అత్యధికంగా స్ట్రీట్ వెండర్స్ ఉన్నటువంటి సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే ట్రాఫిక్ పోలీసుతో కలిసి పర్యటిస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. సో ఏదైతే ముఖ్యంగా ఇటు వ్యాపారులతో కూడా సమన్వయం చేస్తూ వారితో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, మీ సనత్ నగర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా స్ట్రీట్ వెండర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ ట్రాఫిక్ పోలీసులకు కానివ్వండి, ఇటు జిహెచ్ఎంసీకి స్ట్రీట్ వెండర్స్కి అవగాహన కల్పిస్తూ ఎలా అవేర్నెస్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళకి? నిన్ననేమో జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఒక మీటింగ్ జరిగింది. జోనల్ కమిషనర్ గారు, ఏసీపీ ట్రాఫిక్ సిఐలు, ట్రాఫిక్ సిఐస్ కానివ్వండి, అదేవిధంగా డీసీ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు అందరితో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లు ఏంటంటే పేదవాళ్ళు పాపం 40-50 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ పొట్ట మీద కొడితే వాళ్ళకి ఏంటంటే కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు రోడ్ల మీద పడే ప్రమాదం ఉన్నది. స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు, ఇంటి కిరాయిలు ఇబ్బంది పడుతున్నారు అని. అయితే వయా మీడియా ఏంటంటే ఇవాళ ఫీల్డ్ విజిట్ చేసుకొని వాళ్ళు రోడ్డుకు అబ్స్ట్రక్షన్ కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా వాళ్ళు వెనుకకి జరిగి యథావిధిగా వ్యాపారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదనేటువంటిది ఆ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ పెట్టుకున్నాం. మీకు అల్ఫా హోటల్ నుంచి మోండా మార్కెట్, సంతోష్ స్వీట్ నుంచి మాంకాలి మన అంజలి థియేటర్ వరకు, అక్కడ నుంచి ప్యాట్నీ కానీ, మన అదేవిధంగా జవార్ జనతా మినర్వా ఏరియా కానీ, ఆడికేన్ పీజీ రోడ్ నుంచి మరి కిమ్స్ హాస్పిటల్ ఇది ఓల్డ్ కస్టమ్ అంతా విజిట్ చేస్తే మనకు కూడా క్లారిటీగా ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా అధికారులు మేమందరం కలిసి తిరిగినాం. తప్పకుండా రేపటి నుంచి ఇబ్బందులు ఉండవు. మీరేమో వైపు ఇటు అధికారులకు పోలీసులకు సమన్వయం చేసుకుంటూ వారికి కొంత అవేర్నెస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కొంత ఇటు ట్రాఫిక్ పోలీసుల మీద కానీ అధికారం దాన్ని ఎలా చూసారు, ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా, నా వరకు జరిగినటువంటి అంశాలు నేను మాట్లాడగలుగుతా. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగింది కూల్చివేతల మీద సార్, నాన్ స్టాప్ కూల్చివేతల మీద నేనేమంటున్నా, నా ఏరియాలో ఇక్కడ ఉన్న ఇబ్బందులు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన వయా మీడియా ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి మా ప్రయత్నం. ఎక్కడో ఏదో జరిగిన దానికి నేను ఇప్పుడే చెప్పను. మొత్తానికైతే మనం చూడొచ్చు ఏదైతే సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధికంగా ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు చిరు వ్యాపారులకు కానివ్వండి, దాంతోపాటు ఉన్నటువంటి స్థానిక ప్రజలకు, ట్రాఫిక్లకు ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా సో అవేర్నెస్ కూడా చేస్తున్నాము. సో ముఖ్యంగా ఏదైతే ఇటు బేగంపేట కానివ్వండి, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్కి సరౌండింగ్లో ఉన్నటువంటి ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల మీద మొత్తం కూడా ట్రాఫిక్ పోలీసులతో కలిసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. వారి సమస్యలను తెలుసుకొని కొంత మార్కింగ్ చేశాము. ఇటు జిహెచ్ఎంసీ కానివ్వండి, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులకు, అదేవిధంగా స్థానికులకు ఇబ్బంది జరగకుండా స్ట్రీట్ వెండర్స్ కూడా వ్యవహరించాలంటూ కూడా వారికి కొన్ని సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆపరేషన్ రోప్లో భాగంగా ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో ఇటు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారుల నేతృత్వంలో కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఏదైతే అందులో పాల్గొని వారికి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు, ముఖ్యంగా ఇటు చిరు వ్యాపారులకు కానివ్వండి, ఎన్నో ఏళ్ళుగా దీన్నే నమ్ముకొని ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు శ్యామ్తో